ఇది నా సామ్రాజ్యం. అందరూ దీన్ని గంజాయి వనం అంటున్నారని ఒక తులసి మొక్కని నాటాను. అది ఇప్పుడు కనబడ్డం లేదు. ఆ తులసి మొక్కని తీసుకొని రావాలి. అది ఏడుందో చెప్తే 10 लाख, పట్టుకుంటే 25 लाख. వెతుకుతున్నట్టు ఎవరికి తెలియకూడదు. నేను ఎలా ఉంటానో మా అమ్మ నాకు ఇప్పటికీ తెలియదు, కానీ వాళ్ళ ఆవేదన నాకు తెలుసు. అందరు అమ్మాయిలు క్లబ్బుల్లో పబ్బుల్లో కలుద్దామంటారు. ఎందుకు బాస్? బడ్జెట్ వేస్ట్, పబ్లిక్ తో మూడ్ డిస్టర్బ్. అందుకే ఈ ప్లేస్ సెలెక్ట్ చేశా. అప్పుడెప్పుడో కాలేజ్ లో సరదాగా కరాటే ప్రాక్టీస్ చేస్తే బ్లాక్ బెల్ట్ ఇచ్చారు. అది టచ్ ఉందో పోయిందో టెస్ట్ చేసే అవకాశం వీళ్ళు ఇచ్చారు. ఈ సంగతి కనుక బజాయించినావనుకో నువ్వు బతికి ఉండవు బిడ్డ. తెలుసు గిరి, నువ్వు నన్ను కాపాడుకుంటావు. నువ్వు నిజంగా హీరోవి గిరి. ఆ కొండారెడ్డి గారిని తలుచుకుంటే చాలు కింద తడిసిపోతుంది. నువ్వేమో హీరోలు వెళ్ళిన డైలాగులు దానికి వెళ్ళి సపోర్ట్. ఎవరివే నువ్వు? కళ్ళు తాగిన కోతలాగా ఎగురుతున్నావు. రాధాబాయ్, కంచు బట్ల రాధాబాయ్. చెప్తే అర్థం కాదురా నీకు. నీకు బతికే అర్హత లేదు, నీ బిడ్డకు పుట్టే అర్హత లేదు. బతిమాల బామాల వెళ్ళ వాడు రాని వీడు రాని నువ్వు రాని ఒక్కడు మిగల్లో.